హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైన మాట్లాడదాం. అది ఏంటంటే హోమ్ లోన్. అంటే ఒక ఇల్లు మనం కొంటే జనరల్ గా ఇవాళ 30 లక్షలకు 50 లక్షలకు ఎందుకో కొనుక్కుంటాము. కొనుక్కొని 15 ఇయర్స్ తర్వాతనో 20 ఇయర్స్ తర్వాతనో 2 crores 3 crores 4 crores ఏదో ఒక ఫిగర్కి అమ్ముకుంటాము. సో అలాంటప్పుడు ఏమనుకుంటామంటే అబ్బా నాకు మంచి రిటర్న్ వచ్చింది కదా అనుకుంటారు. సో నిజంగానే అసలు అది మంచి రిటర్నా లేదంటే మనకు ఎంత పర్సెంట్ వస్తుంది అనేది ఎవరు క్యాల్కులేట్ చేయరు. దాన్ని ఇవాళ మీ ద్వారా మనం దాన్ని క్యాల్కులేట్ చేసి చూద్దాము ఎంత పర్సెంట్ వస్తుంది, అలాగే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాము. సో ఫస్ట్ మీరు ఒకసారి దీని గురించి ఓవర్వ్యూ ఇవ్వండి సార్. ఎగ్జాక్ట్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి హౌస్ అంటే ఒక అటాచ్మెంట్, అవును, ఒక సెంటిమెంట్. హౌస్ లేకపోతే అసలు పిల్లని ఇవ్వని వారు కూడా ఉన్నారు. పిల్లలు అది అవన్నీ మనకున్న సొసైటీలో ఉన్న ఇది. అంతే ఒక ఇల్లు మనకు అందరికీ అవసరమే. అందులో ఎవరు అది ఎంతకైనా సరే అది కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సిందే. బట్ అలా కాకుండా కొంతమంది ఒక రిటర్న్ కోసం దాని మీద వచ్చి ఎంతో కొంత వస్తుంది. వాళ్ళు చెప్పేది కూడా ఎవరైనా సరే ఒకటే చెప్తారు, ఎంతో కొంత రిటర్న్ వస్తుంది. యూ నీడ్ నాట్ కాంప్రమైజ్. అంతగా కాంప్రమైజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. హౌస్ లోన్ తీసుకోవడం వల్ల, హౌస్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే ఇవేంటి, మీరు మీ డిఫర్మెంట్ మీ అన్ని పోస్ట్పోన్ చేసుకొని మీరు ఈఎంఐ కడతారు. తర్వాత మీరు ఏం చేస్తారు, తర్వాత మీరు దీంట్లో వచ్చే ఈల్డ్ ఎంతో లెక్కేసుకోకుండా మీరు కట్టేదంతా మీరు తీసుకునేదంతా తెలుసుకోవడానికి ఇక్కడ నేను మీకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ఇందులో ఏంటంటే జనరల్గా హైదరాబాద్ లాంటి సిటీలో ఒక సాధారణమైన 2 bedroom ఫ్లాట్ తీసుకోవాలన్నా సరే మంచి లొకాలిటీలో కానీ మామూలుగా 1 crore రూపీస్ కావాలి కాబట్టి 1 crore బేస్గా తీసుకున్నాను. మీకు ఎంత దాని మీద జనరేట్ అవుతుంది, ఎలా మీకు ఈల్డ్ ఎంత రాబోతుంది అనేది చెప్తాను. దీనికి ఏంటంటే సింపుల్గా ఒక ఫార్ములా ఏంటంటే, మీరు ఇక్కడ ఏంటంటే మనం లోన్ తీసుకున్నాం కదా అంటారు. లోన్ తీసుకుని మీరు యు ఆర్ వర్కింగ్ ఫర్ ద లెండర్ హూ ఈజ్ ఫైనాన్సింగ్ యూ. వారి కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ యువర్ ప్రాస్పెరిటీ అనేది గుర్తించాలి. లెండర్ అంటే అప్పు తీసుకున్న వారి దగ్గర మనం వాళ్ళకి తిరిగి కడుతూనే ఉంటాం కాబట్టి వాళ్ళ కోసం పని చేసినట్లు మన కోసం మనం పని చేయట్లేదు అని ఇక్కడ సార్ చెప్పేదానికి ఒక అర్థం అనమాట. మనం అదే చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఏంటంటే గ్రాస్ రెంటల్ ఈల్డ్ మీకు ఎంత వచ్చింది. సపోజ్ 1 కోటి రూపాయలు పెట్టి 15,000కు రెంట్కి ఇస్తే మీకు జనరేట్ అయ్యేది ఎంత, 1,80,000 మీకు ఇయర్లీ ఇన్కమ్ వస్తుంది. యాన్యువల్ రెంట్ డివైడెడ్ బై ప్రాపర్టీ వాల్యూ. ప్రాపర్టీ వాల్యూ 1 crore రూపీస్. టోటల్ ఇది 15,000 into 12. మీరు టోటల్ గా మీకు వచ్చే రెంట్ ఇది డివైడెడ్ బై 1 crore into 100 వేస్తే మీకు జనరేట్ అయిన రిటర్న్ 1.8%. రెంటల్ ఈల్డ్ 1.8%. రెంటల్ ఈల్డ్ ఈజ్ 1.8%. అదే నెట్ ఏంటంటే యాక్చువల్గా హౌస్ అంటే మీకు యాక్చువల్గా రెంట్ తప్ప ఇంకేమీ మెయింటెనెన్స్ ఉంటుంది. దానికి మీరు కట్టవలసిన ట్యాక్సులు ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్లో అదర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే రిపేర్లు లేకపోయినా సరే ఈ 1.8లో ఒక 5,000 రూపీస్ అన్న మినిమం ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ పోతే మీకు మిగిలేది ఇదే రేంజ్లో 1.75% మాత్రమే రిటర్న్ మీకు యు ఆర్ గోయింగ్ టు జనరేట్ అవుట్ ఆఫ్ దిస్ 1 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్. అయితే యావరేజ్ రెంట్ మీకు 20 yearsలో ఇదే రేటుకి ఇవ్వం కాబట్టి ప్రెస్యూమింగ్ దట్ ఒక లిటిల్ బిట్ గ్రోత్ ఉంది అనుకున్నా సరే వీఆర్ గోయింగ్ టు జనరేట్ అంటే 20,000 రూపీస్ అయితే 2,40,000 రూపీస్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ మన రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అది 2.4%. సేమ్ ఫార్ములా, రెంట్ డివైడెడ్ బై ప్రాపర్టీ వాల్యూ ఇంటూ 100 వేస్తే మీకు జనరేట్ చేసిన రిటర్న్ వస్తుంది. దట్ ఈస్ 2.4% మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో వస్తున్న ఇన్కమ్. దీని నుంచి హౌస్ వాల్యూ మీరు ఒకవేళ 6% చొప్పున గ్రోత్ అయింది అని అనుకుంటే, ప్రాపర్టీ అప్రిసియేషన్ 6% చొప్పున మనకు ఈల్డ్ వచ్చింది అంటే మీరు అమ్మవలసింది 1 crore రూపీస్ 3,20,00,000కు అమ్మితే గాన, అంటే మీ హౌస్ ఇవి మీరు చెప్పారు కదా 1 crore రూపీస్కి 3 కోట్లు 2 కోట్లకు అమ్ముతాము అదే అనుకుంటుంటామని. ఇట్ ఈస్ నాట్ సో. దీని ఈల్డ్ 6% మాత్రమే. 6% అప్రిసియేషన్ వస్తే 3,20,00,000కు అమ్మితే కనుక మీకు వచ్చేది 6% అనమాట. అంటే ఈ 6% ఈ 2.4% కలిపితే మీరు ఆ హౌస్ నుంచి జనరేట్ చేసిన రిటర్న్ 8.4% మాత్రం. అంతే. అంటే ఇది మంచిది పర్లేదు అనుకుంటే యూ కెన్
కాదు, అలా కాదు, దీనికంటే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఏదన్నా ఉన్నాయనంటే యాక్చువల్గా మనకు భయంకరమైన వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. ఇదేంటంటే ఇది హౌస్ 1 crore కొన్నది 3 కోట్లు అనగానే అమ్మో చాలా వచ్చింది అనుకుంటాం. దాని రిటర్న్ 6% మాత్రమే అనేది గుర్తించాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనంటే ఈక్విటీ మార్కెట్ ఉంది, హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి, డెట్ ఫండ్స్ ఉన్నాయి, రకరకాల వాటి అన్నిటి కాంబినేషన్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు జనరేట్ 12% జనరేట్ చేస్తే మీ ఇదే ఇంటి వాల్యూ లేదా ఈ ఇంటి బదులు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 9,64,00,000 అవుతుంది. 12% జనరేట్ చేస్తే మనం మార్కెట్ అప్రిసియేషన్ ఫర్ ద లాస్ట్ 45 years 16% ఉంది. మనం కన్సర్వేటివ్ గా 12% తీసుకుంటే we will be at 9,64,00,000. అదే కనుక 10% ఇంకా కన్సర్వేటివ్ ఇంకా తగ్గించుకున్నా సరే 6,72,00,000 అవుతుంది మీ ఇంటి వాల్యూ. ఇక్కడ దాంట్లో సగం 3 crores. యు ఆర్ కాంప్రమైజింగ్ ఫర్ దిస్. అంటే యాక్చువల్ గా మార్కెట్ ఇప్పుడు చెప్పాను కదా, మార్కెట్ వాల్యూ 16% ఇండెక్స్ ఫండ్స్ లో పెడితే ఎంత అవుతుందో చూడండి. 19 కోట్లు. మీ ₹1 వాల్యూ 20 years లో మార్కెట్ తో ఆన్ పార్ గనక పెరిగితే ఇది 19 crores తో సమానం. 5 times ఆల్మోస్ట్. ఇది గుర్తించిన రోజే మీరు బాగుపడతారు. ఇది అంటారు కదా, నేను బారో చేసి కట్టాను. బారో చేసి కట్టినప్పుడు కూడా అది రివర్స్ లో ఎస్ఐపి లాంటిది మార్చుకుంటే యూ విల్ జనరేట్ ద సేమ్ రిటర్న్. ఎస్ఐపి మీరు డిసిప్లిన్ వేలో అంటే ఇది ప్లస్ రెంటల్ ఇన్కమ్ మైనస్ మీరు అంటే ఇక్కడ ట్యాక్స్ నేను ఇగ్నోర్ చేశాను. ట్యాక్స్ వాల్యూ ఈ రోజు ఉంది. మీరు సపోజ్ న్యూ రెజిమ్ చూస్ చేసుకున్న ట్యాక్స్ గురించి మీకు ఎగ్జామ్షన్ కూడా క్లెయిమ్ చేసే అవకాశం లేదు. ఆ సెల్ఫ్ ఆక్యుపై అయినా ఏదైనా సరే 2 lakh rupees దాన్ని పక్కన పెట్టేస్తే వీఆర్ గోయింగ్ టు జనరేట్ దిస్ మచ్ అనమాట. ఈ హ్యూజ్ గల్ఫ్ అంటే డిఫరెన్స్ ని మీట్ చేయడానికి మీరు ప్రాపర్ జడ్జిమెంట్ ఇప్పుడు తీసుకున్నదే. మీరు కోటీశ్వర్లు అయ్యేది ఈ రోజు తీసుకున్న డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ తర్వాత చేతులు కాలాక తీసుకున్న డెసిషన్ మీద ఏమీ ఏ రకమైన మార్పులు రావు. వీటిని ఇది చూడాలి అనుకుంటే మీరు దానికి ఈఎంఐకి బదులుగా సిప్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇది ఇలా చేసుకుంటే కనుక యూ విల్ బి హియర్. ఇది అర్థం చేసుకుంటారని మీ ప్రేక్షకులంతా ఖచ్చితంగా అట్లీస్ట్ సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ కు వెళ్లకుండా ప్రాపర్ ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ ఇది తయారు చేశారు. చాలా బాగా సూపర్ అనాలిసిస్ సార్. ఇక్కడ చెప్పినట్టు ఏంటంటే చాలా మందికి ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంటల్ వాల్యూకి మీరు ఒక్క ఇల్లు కొనుక్కున్న తర్వాత కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇటువంటి ఒక అసెట్ క్లాస్ ని కన్సిడర్ చేస్తారనమాట. సో ప్రాపర్టీని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎంత పర్సెంట్ వస్తుంది అనేది మనం ఇక్కడ చూసాము. దాదాపు మనకు 8.4% వస్తుంది. అదే ఒకవేళ అదే డబ్బుని మనము సేమ్ టెన్యూర్ కోసము ఒక వేరే అసెట్ క్లాస్ లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంది అనేది లైవ్ గా ఇక్కడ మనం చూసాము. కాబట్టి తప్పకుండా మీ డిసిషన్స్ ని మీరు జాగ్రత్తగా ఆలోచించి మరి తీసుకోండి. ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ సలహా తీసుకొని మీరు ఖచ్చితంగా ఇలాంటి ఒక డిసిషన్ తీసుకుంటే తప్పకుండా ఫ్యూచర్ లో మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది సెక్యూర్ గా ఉంటుంది, బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.